సినిమా గురించి చెప్పగానే జనాలందరూ రాజమౌళికి సినిమా నుంచి వచ్చిన డబ్బులు సరిపోలేదేమో మళ్ళీ తీస్తున్నాడు అనుకున్నారు. ముందుగా చెప్పినట్టుగా ఇదంతా అందరికీ తెలిసిన కథే. అయినా కూడా ధైర్యం చేసి పార్ట్ 1ని చూసినప్పుడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియదు. కాబట్టి అంతా పార్ట్ 2 చూశారు. మరి బాహుబలి ది ఎపిక్ దేనికోసం చూస్తారు అనుకున్నారు అందరూ కూడా. ఆల్రెడీ చూసి ఉన్న చిత్రమే కదా అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే జక్కన్న మరోసారి మ్యాజిక్ చేశాడు. బోరు కొట్టకుండా భారీ యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్తో కథని చెప్పుకొచ్చాడు. 6.5 గంటల సినిమాని 3.5 గంటల్లో కుదించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందించేలా సన్నివేశాలని వేర్చాడు. తెరపై చూస్తుంటే కొత్త సినిమాని చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంది. కిచ్చాతో పాటు కొన్ని కీలకమైన సీన్లని, పాటలని తొలగించిన కథలో ఆత్మని మిస్ కానివ్వకుండా జక్కన్న జాగ్రత్త పడ్డాడు. కీరవాణి రీ రికార్డింగ్ కూడా ఈ సినిమా